ఐ వాంట్ టు షేర్ మై ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ వాచింగ్ ఇరుముడి. నాకు మస్తు అనిపించింది సినిమా మాత్రం. ఎట్లా అంటే ఒక ప్రపంచంలోకి వెళ్ళిపోయిన, ఒక ట్రాన్స్‌లోకి వెళ్ళిపోయిన, నా ఆల్మోస్ట్ నా లెఫ్ట్ ఐ నుంచి వెళ్ళి కళ్ళు కూడా కన్నీళ్ళు కూడా గారినాయి. నా పక్కన అయితే ఏడుస్తూనే ఉంది పాపం. చాలా మంచి సినిమా. అందరూ ముఖ్యంగా అయితే చిన్నపిల్లలు, లేడీస్ చూడాల్సిన సినిమా. ఒక మెసేజ్ ఉంది సినిమాలో. సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ రవితేజన్ యాక్టింగ్ అయితే వేరే లెవెల్. ఒక కామన్ మ్యాన్ లెక్క చేసిండు. మంచిగా అనిపించింది. వేరే ఇంతకుముందు చూసిన సినిమాలల్లో అండ్ ఈ సినిమాలలో డిఫరెంట్ రవితేజన్ అని చూస్తాం. ఇంతకుముందుకు నేను ఇంతే సినిమాలు ఎట్లా చేసిండో, ఇంకా నా ఆటోగ్రాఫ్ సినిమా, అలాంటి కైండ్ ఆఫ్ సినిమాలల్లో రవితేజన్ ఎట్లా చేసిండో అట్లా ఈ సినిమాలో అనిపించింది. ఒక డిఫరెంట్ క్యారెక్టర్, ఒక రియల్ లైఫ్ స్టోరీ సినిమాలో చూస్తున్నట్టు అనిపించింది. 90% అట్నే ఉంటుంది. ఒక 10% కొంచెం అట్లా వేరే తీరు అనిపిస్తుంది, కొంచెం సినిమాటిక్ అనిపిస్తుండొచ్చు. బట్ ఒక 90% సినిమా మాత్రం ఒక రియల్గా జరుగుతుంది అనే ఆస్పెక్ట్లోనే ఉంటుంది. ఏడిపిస్తుంది. మన గుండెలు పిండుకొని ఏదో జరుగుతుందన్న ట్విస్టులు ఉంటాయి, థ్రిల్ ఉంటుంది, సస్పెన్స్ కూడా ఉంటుంది. ఒక సీన్ కాడ అయితే మస్తు అనిపిస్తుంది. నాకైతే మస్తు సేపు సస్పెన్స్ హోల్డ్ చేసిండు శివ నిర్మల గారు. ఐ లైక్ ద మూవీ. ఎవ్రీబడి షుడ్ వాచ్ దిస్ ఫిల్మ్. అండ్ మెసేజ్ ఓరియంటెడ్గా సొసైటీకి ఇది చాలా ఇంపార్టెంట్ అనిపించింది ఇలాంటి మూవీస్. స్టోరీ పరంగా, ఈ ఫిల్మ్ మేకింగ్ ఆస్పెక్ట్ పరంగా నేనేం మాట్లాడట్లేదు. బట్ సొసైటీకి ఒక మెసేజ్ ఓరియంటెడ్ కైండ్ ఆఫ్ థింగ్లా ఇది చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. దట్స్ ఇట్.